10 factorial plus 9 factorial, 8 factorial plus 7 factorial, 6 factorial plus 5 factorial. Now ఇక్కడ చూస్తే సార్ కొంచెం పెన్ పుషింగ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇది చేస్తాను ప్యాటర్న్ ఏంటో కనుక్కుంటాను, మిగతాయి సబ్స్టిట్యూట్ చేస్తాను. 10 factorial plus 9 factorial. 10 factorial అంటే n into n minus 1 factorial. 10 factorial is n into n minus 1 factorial plus 9 factorial. 9 factorial కామన్ తీస్తే 10 plus 1 ఎంత 11. 10 plus 1 ఎంత 11. 10 factorial it is 10 into 9 factorial. n factorial యూజ్ చేసే కాన్సెప్ట్ ఇక్కడ రాస్తున్నాను. n factorial is n into n minus 1 factorial. 9 factorial into 11. సపోజ్ ఇక్కడ మీరు నెక్స్ట్ 8 factorial plus 7 factorial చేద్దాం. 8 factorial is 8 into 7 factorial plus 7 factorial. 7 factorial కామన్ తీస్తే 8 plus 1 9. అంటే స్మాలెస్ట్ నంబర్ ఫ్యాక్టోరియల్ వచ్చింది, లార్జెస్ట్ నంబర్ కి ఒకటి యాడ్ చేస్తున్నాను. ఐ రైట్? సో కాబట్టి ఇక్కడ పైన ఏమైంది? 10 factorial plus 9 factorial. స్మాలెస్ట్ నంబర్ ఎంత 9, 10కి ఒకటి యాడ్ చేస్తున్నాను 11. 8 factorial plus 7 factorial. స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 7 factorial. 8కి ఒకటి యాడ్ చేస్తున్నాను 9. 6 factorial plus 5 factorial. స్మాలెస్ట్ నంబర్ ఏంటి? 5 factorial. 6కి ఒకటి యాడ్ చేస్తున్నాను 7. 4 factorial plus 3 factorial. 3 factorial. 4కి ఒకటి యాడ్ చేస్తున్నాను 5. 1 factorial plus 2 factorial. స్మాలెస్ట్ నంబర్ 2కి ఒకటి యాడ్ చేస్తున్నాను. న్యూమరేటర్ మనకు వచ్చేసింది. అబ్జర్వ్ చేస్తే మనకు 2 నంబర్లు అబ్జర్వ్ చేసాం, అదే ప్యాటర్న్ చేసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ 10 factorial minus 9 factorial. 10 factorial అంటే 10 into 9 factorial minus 9 factorial. 9 factorial కామన్ తీస్తే 10 minus 1 ఎంత 9. 10 minus 1 ఎంత 9. 8 factorial minus 7 factorial. 8 into 7 factorial minus 7 factorial. 7 factorial కామన్ తీస్తే 8 minus 1 ఎంత 7. 8 minus 1 ఎంత 7. చిన్న నంబరు ఫ్యాక్టోరియల్ ఇంటూ చిన్న నంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ చిన్న నంబర్. ఇదేమో 9 factorial ఇంటూ 9. 8 factorial minus 7. చిన్న నంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ చిన్న నంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ చిన్న నంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ చిన్న నంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ చిన్న నంబర్ వచ్చింది. అన్ని క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. 9 factorial 9 factorial 9 9. 7 factorial 7 factorial 7 7. 5 factorial 5 factorial 5 5. 3 factorial 3 factorial 3 3. 1 factorial 1. ఆన్సర్ ఎంత 1. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ ఈజ్ 1. అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి సార్. మిగిలింది ఇక్కడ ఒక పైన ఒక నంబర్ మిగిలింది. ఆ నంబర్ ఏంటి? 11. పైన ఒక నంబర్ మిగిలింది. 1 into 11 11. 11 ఒకటి మిగిలింది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆన్సర్ ఈజ్ 11. నౌ సార్ ఇదంతా చేసేటప్పటికల్లా నాకు టైం అయిపోతుంది కదా సార్ అని అంటే, దీనికి ఇంకో బెటర్ మెథడ్ ఉంది. ఏదైతే మీకు లాంగ్ అవుతుందో దానికి నేను బెటర్ మెథడ్ చెప్తాను సార్. మెథడ్ 2. ఈ క్వశ్చన్ ని నేను ఎలా సాల్వ్ చేశాను, ఇదంతా నాకు ఓపిక లేదు సార్. రైట్? ఇదంతా మీకు వేరే వాళ్ళు ఈ మెథడ్ చెప్తారు. మెథడ్ 2. యు ఆర్ ఆల్ అనిల్ నాయర్ స్టూడెంట్స్. ఇది ఒక సిరీస్ ప్యాటర్న్. రైట్? ది మెథడ్ 2ని ఏమంటానంటే ఆప్టిమైజేషన్ మెథడ్ అంటాను. ఈ మెథడ్ ని ఏమంటానంటే ఆప్టిమైజేషన్ మెథడ్ అని అంటారు. ఆప్టిమైజేషన్ మెథడ్. సార్ ఒక్కసారి క్వశ్చన్ చూడండి సార్. ఇది ఒక ప్యాటర్న్ లో ఉందా సార్? న్యూమరేటర్ 1, దాని తర్వాత 2, 3 దాని తర్వాత 4, 5 దాని తర్వాత 6, 7 దాని తర్వాత 8, 9 దాని తర్వాత 10.
1 దాని తర్వాత 2 మధ్యలో మైనస్, 3e దాని తర్వాత 4, 5 దాని తర్వాత 6. ఏమీ లేదు. మీరేం చేయండి అంటే చాలా లాజికల్గా అసలు ఇవేమీ లేకపోతే దీనికి ఆన్సర్ ఎంత చెప్పండి? అసలు ఇవేమి లేవనుకోండి, దీనికి ఆన్సర్ ఎంత చెప్పండి? 2 + 1 ఎంత? 3. 2 - 1 ఎంత? 1. 3/1 ఎంత? 3. ఫస్ట్ దీనికి గనక చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 3. 2 తోటి ఎండ్ అయినప్పుడు నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 3. 2 తోటి ఎండ్ అవుతుంది, నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 3. ఇది దేంతో ఎండ్ అవుతుంది? 4. చూద్దాం. సపోజ్ గా ఫస్ట్ 2 నంబర్లే ఉన్నాయనుకుందాం. ఏమవుతుంది చూడండి. 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ 24, 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6, 2 + 1 ఈజ్ 3, 4 ఫ్యాక్టోరియల్ -6 ఇట్ ఈజ్ 18, 2 - 1, 33s are 90, 90/18 it is 5, 90/18 5. కన్నా ఇక్కడ చూడు, 2 వరకు తీసుకుంటే ఆన్సర్ 1 ఎక్కువ 3, 4 వరకు తీసుకుంటే 1 ఎక్కువ 5, అయిపోయింది ఆన్సర్. 2 వరకు తీసుకుంటే 2 + 1 ఎంత? 3 వచ్చింది. 4 వరకు తీసుకుంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. 6 వరకు తీసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 7 వచ్చింది. 10 వరకు తీసుకుంటే ఆన్సర్ ఎంత? 11. ఇదంతా పనికిమాలిన క్యాల్కులేషన్, అవసరమే లేదు. ఎక్సెప్ట్ 11 కాకుండా మిగతా అన్ని క్యాన్సిల్ అయ్యాయి. 11 × 1, 11 × 1. ఈ మెథడ్ 2 మీకు అర్థమైందా? మెథడ్ 2 అర్థమవుతే దయచేసి రిప్లైలో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. మొత్తం 11 తర్వాత నుంచి కొట్టేసిన తర్వాత నాకు 11 వచ్చింది. ఇదంతా క్యాల్కులేషన్ చేసే ఓపిక నాకు లేదు. సో నేను ఫస్ట్ నంబర్ తీసుకుంటే నాకు ఆన్సర్ 3 వచ్చింది. 2 టర్మ్స్ న్యూమరేటర్ డినామినేటర్ తీసుకుంటే నాకు ఆన్సర్ 5 వచ్చింది. ఇదంతా మీరు రైట్ మైండ్ క్యాల్కులేషన్ చేయాలి. ఆప్టిమైజేషన్ అంటే నంబర్ ఆఫ్ స్టెప్స్ తగ్గించడం, కండెన్సింగ్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా ఇది తగ్గించుకోవచ్చు.